10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానం. 97.35% విద్యార్థులు ఉత్తీర్ణత కావడంతో జిల్లా కలెక్టర్ శరత్ విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శరత్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖలోని అధికారులందరూ ఒక టీం వర్క్గా పనిచేసి నవంబర్ నెల నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఫలితాల్లో 100కి 97% విజయాన్ని సాధించడం గర్వకారణమని, రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచేందుకు పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరేందర్, డిఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ నారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి సహాయ సహకారాలు, పూర్తి ప్రోత్సాహం కోఆర్డినేషన్ మీటింగ్ మాకు బూస్ట్ లాగా పనిచేస్తుంది. మీరు విద్యాశాఖ, జగిత్యాల విద్యాశాఖ చాలా బ్రహ్మాండంగా కొత్త జిల్లా ఫామ్ అయిన తర్వాత అందరితో సమన్వయం చేసుకుంటూ మేము ఇచ్చిన దిశ నిర్దేశాన్ని పాటిస్తూ ఒక టీం వర్క్గా డిఈఓ నుంచి ఎంఈఓస్, హెచ్ఎంస్, సబ్జెక్ట్ టీచర్సు ఒక స్కూల్ లెవెల్లో ఒక టీం వర్క్ లాగా ఉండి చాలా బ్రహ్మాండంగా ఈరోజు నవంబర్ నుంచే ఉత్తేజం కార్యక్రమం తీసుకొచ్చి దాన్ని కూడా సఫలీకృతం చేస్తూ స్పెషల్ క్లాసెస్ పెడుతూ సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళు మార్నింగ్, ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని టార్గెట్ చేస్తూ ఈ స్టూడెంట్ మీద ఫోకస్ పెడుతూ, ముఖ్యంగా డల్ స్టూడెంట్స్ మీద ఫోకస్ పెడుతూ వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలని స్పెషల్ క్లాసెస్ పెడుతూ మరి ఈరోజు వాళ్ళు మంచిగా పాఠాలు చెప్పి నవంబర్ నుంచి రెగ్యులర్గా పాఠాలు చెప్పి అండ్ చక్కగా మేము ఖచ్చితంగా మంచిగా వాళ్ళకి టీచర్స్ పాఠాలు అర్థమయ్యే రీతిలో చెప్తామని చెప్పింది ఈరోజు 97.35% టాపర్ ఇన్ ద స్టేట్ 31 జిల్లాలో. మరి మీరు ఆ ఘనకార్యాన్ని మరి ముఖ్యంగా మా హెచ్ఎంస్, ఎంఈఓస్, డిఈఓ గారు, టీచర్స్, సబ్జెక్ట్ టీచర్స్ అందరికీ ఇది అంకితం. ఇది ఖచ్చితంగా 97.35% అంటే ఐ డోంట్ థింక్ వచ్చే సంవత్సరం కూడా ఇది కీపప్ చేస్తూ ఇంకెవరు దీన్ని దాటకుండా మరి ఒక మైల్ స్టోన్ లాగా పెట్టారు. 97.35% అది నార్మల్ విషయం కాదు. సో అది అచీవ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అలాంటిది కొత్త జిల్లా ఫామ్ అయిన తర్వాత ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జగిత్యాలలో ఒక టీం లాగా అనుకొని దీన్ని సాధించడం జరిగింది. ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెచ్ఎంస్ అండ్ ఎవ్రీ ఎంటైర్ డిపార్ట్మెంట్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. అప్రోప్రియేట్గా అందరూ ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసుకుని గౌరవ ఎంపీ మేడం కూడా ఇప్పుడే నాకు మెసేజ్ పంపించారు అందరికీ కంగ్రాచులేషన్ చెప్పమని. సో ఆ విధంగా అందరికీ సంతోషదాయకంగా ఉంది. కొత్త జిల్లా ఫామ్ అయిన తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఆల్సో ది ఎక్స్ప్రెస్ చాలా థ్యాంక్స్ అని చెప్పారు, అందరికీ కృతజ్ఞతలు చెప్పమని చెప్పారు. కాబట్టి దీన్ని అప్రోప్రియేట్గా అందరం కలిసి మరి ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ కానీ అడ్వాన్స్ ఎంటైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఫెలిసిటేషన్ కార్యక్రమం, అదేవిధంగా కెరియర్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ కూడా మంచిగా సాధించిన స్టూడెంట్స్ కూడా కెరియర్ డెవలప్మెంట్ కోసం కూడా ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ ఫెలిసిటేషన్ కార్యక్రమం ఉంటుంది. వచ్చే సంవత్సరం ఇంకా బాగా మేమందరం కలిసి పనిచేస్తామని నాకు విశ్వాసం ఉంది. వాళ్ళు ఆ విధంగా నాకు సహకారం చేస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాం. ఇంకొకటి మా టీచర్స్ యూనియన్స్ అందరూ, ముఖ్యంగా పరగట్టే టీచర్స్ యూనియన్ అందరూ, ఇన్ని టీచర్స్ యూనియన్ ఉన్నాయంటారు, అది సహకారం చేస్తారా అనేది ఆశ్చర్యం ఉండేది. కానీ ఈ యొక్క మంచి ఉద్దేశం కోసం ఆల్ టీచర్స్ యూనియన్ ఒక టీం వర్క్ లాగా సహకారం చేసినందుకు అందరి టీచర్స్ యూనియన్ కూడా నా యొక్క కృతజ్ఞాపి వందనాలు, అదేవిధంగా ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా చాలా బ్రహ్మాండంగా మేము చేసే కార్యక్రమాన్ని ఇతరులకు ఆదర్శమయ్యే విధంగా, ఉత్తేజం వచ్చే విధంగా, నిజంగా ఉత్తేజం కార్యక్రమాన్ని ఉత్తేజం వచ్చే విధంగా ప్రచారం చేసి ఆ ప్రచారంతో ప్రతి ఒక్క టీచర్ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ని ఎస్ మనం చేయాలనే పట్టుదల కల్పించిన మా ప్రెస్ మిత్రులకు కూడా మరి నిజంగా వారికి అభినందనలు. ఆ విధంగా
యా రియల్లీ టీచర్స్ హాలిడేస్ కూడా సాక్రిఫైస్ చేశారు. అది నిజంగా అభినందనీయం. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ గురించి చూస్తే 20-30 క్రియేటివ్ యాక్టివిటీస్ ఉన్నాయి. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారు. బట్ మంచి రిజల్ట్స్ ఈరోజు వచ్చినాయి. నిజంగా వారి యొక్క కష్టానికి ఈరోజు ఫలితం ఆ భగవంతుడు ఆశీర్వదించాడని నేను మళ్ళొకసారి మనసారా వాళ్ళకి ఆశీర్వదిస్తాను, అభినందిస్తాను.